హాయ్ అండి. సమ్మర్ హాలిడేస్ అయిపోయి పిల్లల స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా. కిడ్స్కి లంచ్ బాక్స్ కావచ్చు, హస్బెండ్ ఆఫీస్కి లంచ్ బాక్స్ కావచ్చు, దేనికైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే రెసిపీ చెప్తున్నానండి. ఇది ఇంట్లో ఉన్న శనగపప్పు ఇంకా క్యాప్సికమ్ తోటి దాబా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాము. రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మూకుడు తీసుకొని అందులో ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నవి, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కూడా ఇందులోనే వేసుకొని, ఇందులోనే ఎర్ర పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఎందుకంటే పేస్ట్ రెడ్గా ఉంటుందని. మీ దగ్గర గ్రీన్ కలర్ ఉన్న ప్రాబ్లం లేదు, ఒక 5 వేసుకోండి. కంగారు పడకండి, నా దగ్గర ఉన్నవైతే కారం లేవు. మీ కారాన్ని చెక్ చేసి దాన్ని బట్టి వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 10 వేసుకున్నాను. ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసుకున్నాను. ఒక 10 బాదం పప్పులు కూడా వేసుకొని కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత తీసి చల్లారబెట్టి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ మూకిట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, ఇంకా ఒక 4 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కుక్ అవనివ్వాలండి. ఇది కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటామండి. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో అల్లం వెల్లుల్లి అన్నీ వేస్తాను కాబట్టి ఇంట్లో విడిగా ఏ పేస్ట్ వేయను, అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే ఆ పేస్టే సరిపోతుందండి. ఇప్పుడు ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోనే మనం ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం. పేస్ట్ వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం కుక్ అవనివ్వడమేనండి. నేను ఇంతకుముందు మీకు బాక్స్ చూపించాను కదా, ఈ బాక్స్ కనుక మీకు కావాలంటే నేను లింక్ అన్నది కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన వీడియో కింద కూడా వస్తుంది. మీకు ఈ బాక్సెస్ కావాలంటే మీరు వెళ్ళి ఒకసారి ఫ్లిప్కార్ట్లో కావచ్చు, ఎందులోన్నా కావాలంటే షాప్సీలో కావచ్చు, లేదంటే అమెజాన్లో కావచ్చు, మీషోలో కావచ్చు, ప్రతి దాంట్లో ఉన్నాయి. నేనైతే ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. నేను బడ్జెట్ ఫ్రెండ్లీ నుండి కొంచెం కంఫర్ట్గా ఉండే వరకు కూడా అన్నీ పెడతాను, పిన్ చేస్తాను. ప్రోడక్ట్స్ అన్నవి కింద ఉంటాయి, చెక్ చేయండి. మీకు కావాలంటే వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇదే టైంలో మనం ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు అన్నది నేను 1.5 స్పూన్ వేసాను. కారం 1/2 స్పూన్ పట్టింది, ఎందుకంటే మనం శనగపప్పులో ఒక 1/2 స్పూన్ వేసి ఒక 3 విజిల్లు కుక్కర్లో పెట్టాము, అందుకోసం అని చెప్పి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియాల, జీలకర్ర 2 కలిపి మిక్సీ పట్టేసాను, ధనియాల జీలకర్ర పౌడర్. ఇంకా ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇదిగోండి ఇలా బాగా వేగాలండి. మొత్తం అంతా కుక్ అయిపోవాలి. ఆయిల్ రిలీజ్ అయితేనే మనకి టేస్ట్ అన్నది వస్తుందండి. నేను ఇందులో సన్ఫ్లవర్ ఆయిలే వాడాను, వేరుశనగ నూనె కాదు. బటర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజులో ఉన్న క్యాప్సికమ్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను, పెద్ద పెద్ద పీసెస్ లాగా. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఉడకబెట్టిన శనగపప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, లాస్ట్లో దించే ముందు పచ్చిమిరపకాయలు వేసుకొని మనం కలిపి దించేసి సర్వ్ చేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాదు, బిర్యానీలోకి, బగారా రైస్లోకి, చపాతీలోకి, పరోటాలోకి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ డే కిడ్స్ లంచ్ బాక్స్లో మనం ఇది పెట్టామంటే మొత్తం ఖాళీ చేసేసి తీసుకొస్తారు, అంత బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. చూసి వెళ్ళిపోతున్నారు, ఒక లైక్ కొట్టట్లే, ఒక కామెంట్ చేయడం లేదు. ఒక చిన్న కామెంట్తో నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి కామెంట్ చేయండి. ఇలా ఆయిల్ పైకి తేలే టైంలోనే ఇవన్నీ వేసుకొని దించేయడమేనండి. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.